నేను పైథాన్ రా, నన్ను నేర్చుకో. కోడింగ్ నేర్చుకుంటే జాబ్ ఆటోమేటిక్ గా వస్తదిరా. వెల్కమ్ టు అవర్ పైథాన్ సిరీస్ డే 5 కండిషనల్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్? మన ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఎగ్జాంపుల్ ఓట్ తీసుకుందాం. నీ ఏజ్ 20, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. సింటాక్స్, ఇఫ్ కండిషన్ లో ఒక ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, సపోజ్ పాస్ మార్క్స్ 40 మార్క్స్, ఇఫ్ ఒకవేళ నీకు 80 మార్క్స్ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎల్స్ అనేది ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింటాక్స్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 40 ప్రింట్ పాస్ ఆర్ ప్రింట్ ఫెయిల్. ఎలిఫ్ స్టేట్మెంట్, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఎలిఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామంటే మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది వాడతాం. మీకు వచ్చిన మార్క్స్ కి ఏ గ్రేడ్ తెలుసుకోవాలంటే ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. సింటాక్స్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో రాస్తాం ఎన్ని అయితే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో అని ఎలిఫ్ కండిషన్స్ రాస్తాం. ఎగ్జాంపుల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 ప్రింట్ ఏ. ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 ప్రింట్ బి. సో మనకి బి అనేది ప్రింట్ అవుద్ది.